అందరికీ నమస్తే అండి. సత్యసాయి బాబా దాదాపుగా ఒక 50 సంవత్సరాలుగా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మన ముందు తరాలకి మన వెనక తరాలకి అందరికీ కూడా ఈ పేరు తెలుస్తుంది. కొంతమంది భగవంతుడు అంటారు, కొంతమంది భగవంతుడి తరపున వచ్చిన దూత అంటారు, కొంతమంది ఒక పెద్ద సేవకుడు సేవాతత్పరుడు అంటారు, కొంతమంది మామూలు మనిషి, కొంతమంది మహానుభావుడు, ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది ఆయనలో సేవాగుణాన్ని అండ్ ఆయనలో భగవత్ సంకల్పాన్ని అండ్ ఆయన వాక్యోపదేశాలను ఎక్కువ మంది ఫాలో అవుతారనమాట. ఈవెన్ నా చిన్నప్పుడు మా ఊర్లో కూడా, శ్రీకాకుళం జిల్లాలోని మా ఊర్లో కూడా షిరిడి సాయిబాబా కంటే సత్యసాయిబాబాకే భక్తులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికీ కూడా మా ఊర్లో సత్యసాయిబాబా భజనలో ఆయన ఫోటో పెట్టుకొని ఎక్కువ మంది ఉంటారు. సో సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కూడా చాలామంది ప్రజాప్రతినిధుల జేబుల్లో సత్యసాయిబాబా ఫోటో ఉంటుంది, ఆయన ఆశీర్వదిస్తున్న ఫోటో ఉంటుంది. సో ఆయన్ను అంతగా కొలిచే వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులు, ఆయన విశ్వాసులు ఉన్నారు. సో అటువంటి మహానుభావుడు, మహోన్నత వ్యక్తి, భగవత్ స్వరూపుడైన సత్యసాయిబాబా శత జయంతి ఈరోజు. సో ఈ సందర్భంగా అక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చారు. నిన్నే 1,00,000కు పైగా వచ్చారు. ఈరోజు కూడా లక్షలాది మందిగా వస్తున్నారు. నిన్న సత్యసాయిబాబా వారి విగ్రహ ఊరేగింపు, బంగారు విగ్రహ ఊరేగింపు జరిగింది. దాదాపుగా 9.2 కేజీల బంగారంతో ఆయన విగ్రహాన్ని రూపొందించారు. అండ్ ఆయన విగ్రహాన్ని పెట్టడానికి, ఊరేగించడానికి 180 కేజీలతో వెండితో ఆ రథాన్ని తయారు చేశారు. 180 కేజీలు వెండి, దాని మీద 1 కేజీ బంగారం తీసుకొని బంగారం పూత పూసి ఆ రథాన్ని తయారు చేసి దాని మీద సాయిబాబా వారి నిలువెత్తు విగ్రహాన్ని పెట్టి ఊరేగించారనమాట. ఈ ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులు ప్రపంచ దేశాల నుంచి, నలుమూలల నుంచి వచ్చారు. వాళ్ళతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు రాబోతున్నారు. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అండ్ మంత్రి నారా లోకేష్ గారు, అండ్ ఇతర మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, సవితమ్మ, అండ్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు. అలాగే ఇతర ప్రముఖులు, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు కూడా నిన్ననే అక్కడికి చేరుకున్నారనమాట. సో ఈరోజు అక్కడ మొత్తం సందడి వాతావరణం, పండగ వాతావరణం. సో ఈ సత్య సాయిబాబా ఒరిజినల్ పేరు సత్యనారాయణ రాజు అంటారు. ఈయనను చిన్నప్పుడు అందరూ రాజు రాజు అని పిలిచేవాళ్ళంట. సో ఈయన ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ల వయసు నుంచే ప్రవచనాలు చెప్పడం, ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వడం, రకరకాల ఉపన్యాసాలు ఇవ్వడం, ఒక రకంగా ఈయన సందేశాలకు, ఈయన ఉపన్యాసాలకు, ఈయన ఇచ్చే వాక్యాలకు చాలామంది ముగ్ధులైపోయారు. సో ఈయన నిజంగా భగవత్ స్వరూపుడే, భగవంతుడి తరపున వచ్చినవాడే అని చెప్పి ఈయన చిన్నతనం నుంచి కూడా నమ్మారు. అలాగే ఆయనలో ఉన్న కొన్ని మహిమలు కావచ్చు, ఆయన చేసే కొన్ని లీలలు కావచ్చు, ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఫాలో అవుతారు, ఆయన్ను పూజిస్తారు, కొలుస్తారనమాట. సో మొత్తానికి ఏదైతేనే ఆయన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి సేవ చేసిన మాట వాస్తవం. సత్యసాయి ట్రస్టుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ నలుమూలల విద్య, వైద్యం అండ్ సామాజిక సేవ, ఇతర సేవలో అందించిన మాట వాస్తవం. సో సత్యసాయి యూనివర్సిటీ ద్వారా సాంకేతిక విద్య, వైద్య విద్య అన్నీ అందిస్తారు. ప్లస్ ఉచితంగా చదువు చెప్తారు. ప్లస్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. దాంతోపాటు ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తారు. సో విద్య, వైద్యం, మనిషికి అంతకుమించి ఏం కావాలి? అలాగే ఉపాధి అవకాశాలను కూడా చూపిస్తారు. సత్యసాయి యూనివర్సిటీలో చదువుకున్నాము లేదా సత్యసాయి ఆర్గనైజేషన్స్లో చదువుకున్నాము అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అన్నమాట. సో ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగారు. సో అటువంటి సత్యసాయిబాబా జయంతి ఈరోజు, శత జయంతి ఉత్సవాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయబోతున్నారు. సో మన సబ్స్క్రైబర్స్లో ఉన్న సత్యసాయి సేవకులందరికీ కూడా అండ్ సత్యసాయి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చెప్పిన మంచిని మనందరం పాటిద్దామని అండ్ ఆయన చేసిన మంచిని మనం కూడా ఆపాదించుకుందామని, ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చేసిన సేవలను మరోసారి స్మరించుకుందామని మీ అందరినీ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ.